హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొంచెం పని ఉండేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు వచ్చేసి నేను బస్సు బుక్ చేసుకున్నాను, కలర్టా ట్రావెల్స్. అది కేరళ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు వచ్చిందనమాట. మా ఆఫ్టర్నూన్ టికెట్లో 3 గంటలకు ఎక్కితే నైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 గంటకి దించేసింది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రీ ప్లాన్ కానీ నేనైతే ట్రైన్ బుక్ చేసుకున్నాను, గరీబ్ రాత్రి ఎక్స్ప్రెస్. ఇది స్టేషన్కి రావడం అయితే కనుక కొంచెం లేట్ చేసింది, కానీ డ్రాప్ చేయడం మాత్రం పక్కాగా టైంకి డ్రాప్ చేసింది అనమాట. మంచి స్పీడ్గానే ఉంది. నేనైతే కనుక థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ మేము అయితే సైడ్ బుక్ చేసుకుంటే కానీ మాకు మిడిల్లో వచ్చింది. ట్రైన్ కూడా మంచి స్పీడ్గా ఉంది చూడండి. దాదాపుగా 110 కిలోమీటర్స్ 109 కిలోమీటర్స్ పర్ అవర్ బాగా రన్ అయిందనమాట. నాకైతే మంచి జర్నీనే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మామూలుగా వచ్చేసి మనకు నాన్ ఏసీకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కనుక నాన్ ఏసీలో ఏసీ ఉంటుంది, ఏసీ ఉండదు, ఏసీలో ఏసీ ఉంటుంది అనకండి. మామూలుగా నాన్ ఏసీలో అయితే కొంచెం అవుట్ సైడ్ సౌండ్స్ వస్తుంటాయి, కానీ ఏసీలో మన ఏసీ సౌండ్ తప్ప అవుట్ సైడ్ సౌండ్స్ పెద్దగా వినపడవు అనమాట. ఓన్లీ మనం ఎప్పుడైతే కనుక ఆ బోర్డుకి ఎడ్జ్లోకి ఎత్తే కనుక బాత్రూమ్ సైడ్ తప్ప దాదాపుగా తక్కువ సౌండ్స్ వస్తుంటాయి. మొత్తానికైతే ట్రైన్ జర్నీ బాగా సూపర్గానే ఉందన్నమాట. 700 కిలోమీటర్స్, దాదాపు 700 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. టైం టు టైమ్ దించేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి నాకు మేమైతే కనుక సైడ్ లోయర్ బెర్త్ ట్రై చేసాము బుక్ చేద్దామని చెప్పేసి, కానీ నాకైతే వచ్చింది అనమాట వెయిటింగ్లో పడి మొత్తానికి అయితే నాకు మిడిల్ బెర్త్ వచ్చింది అనమాట. సైడ్ రాలేదు, మిడిల్ బెర్త్ వచ్చింది. మిడిల్ బెర్త్లో నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది ఏంటంటే కనుక నైట్ డే టైంలో అంటే కూర్చునేది అందరూ కూర్చుంటాం, కానీ నైట్ టైం కాబట్టి నైట్ టైం పడుకోనికి అసలు కన్వీనియంట్గా అనలేదన్నమాట. ఎందుకంటే నా హైట్గా అది సరిపోలేదు. అండ్ ఇరుకిరుగ్గా పనుకున్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంకా మొత్తానికైతే అలా కంటిన్యూ చేసినాం ఎట్లా కొట్ట. అండ్ నాకేమైనా సైడ్ పెట్టి వచ్చింటే హ్యాపీగా పడుకునేటాను అనమాట. ఏది ఏమైనప్పటికీ మన ఇండియన్ రైల్లో సిస్టమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా. ఎందుకంటే కనుక ఎంతో పెద్ద సిస్టమ్ మీద రన్ చేస్తున్నారు. పెద్ద కంట్రీలో ఎక్కువ జనాభాకు ఇంత మెయింటెనెన్స్ అంటే చాలా కష్టం అనిపించింది చూడంగానే నాకైతే కనుక. అండ్ నాకైతే ఈ ట్రైన్ ఇంజిన్ బాగా నచ్చింది అనమాట. గరీబ్ రాత్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, లింగంపల్లి నుంచి నేను యశ్వంతపూర్కి వచ్చాను అనమాట. మొత్తానికైతే కనుక టైం టు టైంగానే ట్రైన్ వచ్చేసి మన బెంగళూరుకి వచ్చేసింది అనమాట. నాకైతే ఏమనిపించిందంటే ట్రైన్ జర్నీలో మామూలుగా మనం ఒక్కని ట్రైన్ జర్నీ చేస్తే పెద్దగా ఫీలింగ్ ఉండదు. ట్రైన్ జర్నీలో దాదాపు ఫ్రెండ్స్ ఎవరైనా మనతో పాటు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. మీకు నచ్చిన ట్రైన్ జర్నీ ఎక్కడికి ట్రిప్ వేసారో కింద కామెంట్ చేయండి. నేనైతే కనుక బాగా మొత్తం చార్ధామ్ యాత్రకు ఎర్రగుంట్ల నుంచి ఢిల్లీ, హరిద్వార్, కాశీ అన్ని రౌండ్లు వేసాను. మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్ జర్నీ చేశారో కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.